ఇది అసలు హైలైట్. తాజాగా మీరు చూసే ఉంటారు. మీడియాలో కూడా బాగా వైరల్ అంటే కథనాలు వచ్చాయి. ప్లస్ సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ క్లిప్పింగ్స్ అనేవి వైరల్ అయ్యాయి. పెనమలూరు పెనమలూరుకి చెందినటువంటి టీడీపీ నేత ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బోడే ప్రసాద్ గారు. బోడే ప్రసాద్ గారికి చాలా దగ్గర అనుచరుడట చంటి అని. ఆ చంటి అనే అతన్ని పోలీసులు రైడ్ చేసి పేకాట దాంట్లో అరెస్ట్ చేశారు. కేసు పెట్టి లోపలేస్తే ఏమో బయటకు ఏముంది పేకాట తర్వాత బయటకు వచ్చారు. ఏముంది పేకాట అంటే పేకాట కేసు ఎంతవరకు నిలబడుతుంది. పేకాట దాంట్లో దొరికారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి మళ్ళీ ఆయన బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన విడుదల చేసిన వీడియో ఏదైతే ఉందో వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్. ఇది మామూలు హైలైట్ కాదు. ఆయన నేరుగా ఎస్పీనే టార్గెట్ చేశారు. నేరుగా ఎస్పీనే టార్గెట్ చేసి ఏం నువ్వు ఈ జిల్లాకు వచ్చావు, వచ్చిన తర్వాత పేకాట కేసులు తప్ప వేరే ఏమీ లేనట్లు అన్ని కేసులు పెట్టుకుంటూ పోతూ ఉన్నావు. నేను ఆడింది 13 ముక్కలాటనే. నేను ఏమైనా పేకాట క్లబ్బులు పెట్టుకుని వెనకేమైనా వేసుకుంటున్నానా? నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు? ఏ వైసీపీ వాడి కోసం పనిచేస్తున్నావు? ప్రభుత్వం మీది కదన్నా. ఏ వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు? ఇస్తే అధికారంలో ఉన్న వాళ్ళు పేకాట నిర్వహించుకునే వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి. మరి ఇదేం లాజిక్గా నాకు అర్థం కాలేదు. కానీ పోనీయండి, ఏ వైసీపీ వాడి కోసం పనిచేస్తున్నావు? ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు? నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పి నేరుగా ఎస్పీనే టార్గెట్ చేసుకుంటూ ఏం పేకాట కేసులు ఇంకేంటివి లేవా? కేసులు పెట్టుకుంటూ పోతూ ఉన్నావు అని ఏడ చూసినా పేకాట కేసులే పెడుతూ ఉన్నావు అని చెప్పి పేకాట కేసులు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి వ్యక్తి నేరుగా ఎస్పీనే టార్గెట్ చేసుకుంటూ వీడియో రిలీజ్ చేయడం, ఇది డెఫినెట్లీ మస్తు హైలైట్. అయితే ఈ క్రమంలో సరేలేండి, తను చెప్పిన దాంట్లో కూడా కాసింత వ్యాలిడ్ పాయింట్ ఉన్నట్టుంది. ఎక్కడికక్కడ చాలా మంది పేకాట క్లబ్బే నడుపుతూ ఉన్నారు. పేకాట క్లబ్బులు నడిపి మంచిగా వెనకేసుకుంటున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే పేకాట క్లబ్బులు లేక ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఓపెన్గా చేసిన కమెంట్స్ మనం చూసాం. అండ్ ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు జరిపించుకుంటే డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఆ విచ్చలవిడితనం ఫుల్ అయిపోయింది. మరి చెంటి అనే టీడీపీ నేతకు మరి అట్లా పేకాట క్లబ్బు లేకపోయే నేనేదో నలుగురితో కూర్చొని ఆడుకుంటుంటే ఇక్కడ ఏమీ లేకుండా కూడా పోలీస్ స్టేషన్కి పట్టుకుపోయి కదా అని చెప్పి ఆక్రోషం ఏమైనా ఉందేమో. తనకు తెలిసిన పక్కన వాళ్ళు ఎవరైనా పేకాట క్లబ్బులు పెట్టి సంపాదించుకుంటుంటారు. ఆయనకేమో మరి అటువంటి ఏం లేదు కదా, అయినా కూడా కేసు పెట్టించుకొని లోపలికి పోయారు అని చెప్పి ఆ ఆక్రోషం ఏమైనా ఉందేమో తెలియదు. మొత్తం మీద ఏకంగా ఎస్పీనే టార్గెట్గా చేసుకొని ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పి ఏ వైసీపీ వాడిని కోసం పనిచేసే నువ్వు జిల్లాకు వచ్చావని రకరకాలుగా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేయడం పోలీస్ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. నిజమే కదా, ఒక కేసులో పోయి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి పేకాడ దాంట్లో మళ్ళీ ఏకంగా జిల్లా ఎస్పీని పోలీసుల్ని టార్గెట్ చేసుకుంటూ డైరెక్ట్గా వీడియో రిలీజ్ చేయడం. మరి పోలీసులు ఎలా స్పందిస్తారో తెలియదు.